మంగళగిరి టౌన్ కొప్పురా కాలనీలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొని మాట్లాడారు. స్కూల్ రేషనలైజేషన్ పేరుతో విద్యని మనం దూరం చేసింది. ఆ జియో వచ్చిన తర్వాత టీచర్ పోస్టులే లేవు అని తేల్చి చెప్పేసింది ఈ ప్రభుత్వంతో. సో ముందల 117 జియో రద్దు చేయాలి, విద్య మళ్ళీ పిల్లలకి దగ్గర చేయాలి. బాబు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు, మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తానని. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాము. అది చేస్తాం. ఇంకోటమ్మా, ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుబడులు పరిశ్రమలు తీసుకురావాలి తల్లి. ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి. ఆల రామకృష్ణారెడ్డి గారు మొన్నే ఇట్లా ఒక మీటింగ్కి వెళ్ళారు. నేను చేసే కార్యక్రమం కాపీ కొడదామని వెళ్ళాడు, ఫెయిల్ అయింది. అక్కడ అపర్ణ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ అడిగారు పరిశ్రమలు కావాలంటే మంగళగిరి కంపెనీలు రావంట, ఐటీ కంపెనీలు. ఇప్పుడు దాదాపు 100 మంది అక్కడ పనిచేస్తున్నారు. అలా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఆ కాగితం 4 తీసుకున్నా కూడా పనికిరాదు. అంటే చూడండి ఎలాంటి నటనలు చేస్తారు. దయచేసి ఇది మీరందరూ గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. రూపాయలు కూడా అభివృద్ధి కార్యక్రమాలను నేను చేయలేకపోయానని చెప్పిన వ్యక్తి